సింగరేణిలో నికర లాభాల్లో నుంచి కార్మికులకు ఇవాళ 33% ఇస్తే టీబీజీకేఎస్ వాళ్ళు ఇంకా కొంతమంది తెలిసి తెలియక 4,000 కోట్ల రూపాయలు లాభం వచ్చింది, 4,700 వచ్చింది. దాని మీద ఇవ్వాలి కదా 33%. వీళ్ళు 2,412 మీద అంటే ఇది 16% అవుతుంది కదా అని చెప్తున్నారు. మరి వీళ్ళకి తెలిసి చెప్పారా తెలియక చెప్పారో మాకు తెలియదు. కానీ 99 2000 నుంచి ఈ లాభాల్లో కార్మికులకు ఇవ్వడం మొదలైనప్పటి నుంచి ఏ కార్మిక సంఘం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా నికర లాభం మీద ఇచ్చారు, కానీ స్థూల లాభం మీద ఇవ్వలేదు. ఇవాళ మన కంపెనీలో ఓసీలలో ఏదైతే ఓబీ తీశారో దాన్ని బ్యాక్ ఫిల్లింగ్ చేయడం కొరకు కానీ లేదా కంపెనీ ఎక్స్పాన్షన్ కొరకు కానీ కొంత డబ్బుని ఉంచుతారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదే పద్ధతుల్లో ఈ సంవత్సరం ఉంచారు. కానీ గత ప్రభుత్వాలు నికర లాభాన్నే ప్రకటించేవి కానీ స్థూల లాభాన్ని ప్రకటించేవి కావు. ఈ ప్రభుత్వం స్థూల లాభం నికర లాభం రెండు చెప్పారు. కాబట్టే ఇవాళ వీళ్ళు ఇది అడుగుతున్నారు. మేము అడుగుతున్నాం టీబీజీకేఎస్ నాయకులని, పోయిన సంవత్సరం నికర లాభం ఎంత, స్థూల లాభం ఎంత చెప్పండి. పోయిన సంవత్సరం కూడా స్థూల లాభం 4,000 కోట్ల రూపాయలు వచ్చింది. మరి దాని మీద 32% ఇచ్చారా? 2,222 కోట్ల మీద ఇచ్చారు కదా. మిగిలిన డబ్బులని కంపెనీ ఈ సంవత్సరం లాగానే బ్యాక్ ఫిల్లింగ్కో ఎక్స్పాన్షన్కో ఉంచింది కదా. అది వీళ్ళకి తెలియదా? 10 సంవత్సరాలు గుర్తింపు సంఘంలో ఉండి నికర లాభం ఏందో స్థూల లాభం ఏందో తెలుసుకోలేనటువంటి వాళ్ళ, లేకపోతే తెలిసినా కూడా కార్మికులని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారా సోదరులారా అని అడుగుతున్నాం. ఏదేమైనా మీరు ఈ 20 సంవత్సరాల కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీయండి. కంపెనీకి వచ్చిన లాభం ఎంత, నికర లాభం ఎంత, కార్మికులకి ఎంత ఇచ్చారనేది స్పష్టంగా ఉంటుంది. ఇదేమి మారోడోడి కంపెనీ కాదు, దాచిపెట్టేది కాదు. బ్యాలెన్స్ షీట్ ఉంటుంది ప్రతి సంవత్సరం కంపెనీకి. ఇంకొక విషయం అడుగుతున్నా, పోయిన సంవత్సరం సిఎస్ఆర్ నిధులు 80 కోట్లు ఇచ్చారు. సిఎస్ఆర్ నిధులు ఎంత ఇస్తారు? పర్సెంటేజ్ 2%. మరి ఎంత లాభం వస్తే 2% తోటి 80 కోట్లు అయితే సోదరా, ఆనాడు 4,000 కోట్ల మీద మీరు 2% చొప్పున 80 కోట్లు సిఎస్ఆర్ నిధులు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా 4,700 కోట్ల మీదనే సిఎస్ఆర్ నిధులు 2% ఇస్తారు. కానీ కార్మికులకు మాత్రం 99 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా నికర లాభం మీదనే ఇస్తారు. ఈ విషయాన్ని తెలుసుకోండి. కార్మికులు తప్పుదారి పట్టియాలని ప్రయత్నం చేస్తే కార్మికులు కూడా ఇవాళ చాలా మంది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చారు. మీ మోసం మాటలకు నమ్మరు. మళ్ళీ మీరు అందుకే మీరు మోసం చేశారు కాబట్టి ఆ స్టేజ్కి వచ్చారు మీరు. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు కార్మికులకు చెప్పాలని. ఇంకొక ఆయన అడుగుతాడు, ఈ వచ్చిన డబ్బులని దేనిలో పెడతారు? శ్వేతపత్రం విడుదల చేయాలన్నాడు. మంచిదే, శ్వేతపత్రం విడుదల చేయాలంటే. మరి కంపెనీ బుట్టల కాడ నుంచి ఎన్ని శ్వేతపత్రాలు తెచ్చినావు సోదరా నువ్వు? అంటే నువ్వు ఏదో ఒకటి కార్మికులలో ఏఐటీసీకి వ్యతిరేకంగా చెప్పాలని తప్ప, అందుకే నీ గొర్రెతో ఒక బెత్తడు ఎప్పుడు కాడనే ఉంటుంది. కాబట్టి దయచేసి కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలి. ఏఐటీసీ యూనియన్ ఖచ్చితంగా నిజాయితీగా కొట్లాడుతుంది. కార్మికుల సమస్యలు ఎక్కడ కూడా రాజీ పడే సమస్య లేదు. 99లో మా అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర గారు పుట్టించిన హక్కు ఇది కేఎల్ మహేంద్ర అవార్డు అని గర్వంగా చెప్పుకోగలుగుతామని తెలియపరుస్తాం.